మధునాశిని కషాయం. సో మధునాశిని కషాయం తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దబ్బకాయ ముక్కలు, తేనె, బిర్యానీ ఆకులు, పసుపు. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మనం కషాయం అనుకున్నాం కదా, సో 2 గ్లాసెస్ వాటర్ని మంచిగా మనం బాయిల్ చేసేసుకుందాం. అసలు మామూలుగా దబ్బకాయ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఐ గెస్. So, ఈ రోజుల్లో ఒకసారి చాలా మనం తక్కువ మంది తింటున్నారు. దబ్బకాయతో మనం పప్పు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, రకరకాలు తయారు పులిహోర కూడా తయారు చేసుకుంటాం, చేస్తాం. పులిహోర ఇలాంటివి. సో దబ్బకాయ పులిహోర హై విటమిన్ సి ఉండేటువంటి దీంట్లోనే అనమాట. సో నార్మల్గా మనకు ఆరెంజెస్లో తర్వాత నారింజకాయలు దొరికేటువంటి విటమిన్ సి కంటే కూడా అధిక రెట్లు మనకు దబ్బకాయలో ఉంటుంది. అందుకని దబ్బకాయ పచ్చడి కూడా పెడుతూ ఉంటారు చూసారా. సో చిన్నపిల్లలకి విటమిన్ సి అందాలి, తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరగాలని చెప్పి దబ్బకాయ ముక్కలను పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి కొంచెం తేనె వేసేసి. సో దబ్బకాయ అంటే ఇలా ఉంటుందన్నమాట. లోపల మనం కట్ చేస్తే ఇలా ఏమంటారు ఆరెంజెస్ లాగానే కనిపిస్తుంది అనమాట, తొనలన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం కట్ చేసుకున్న ముక్కలు ఇలా ఉన్నాయి. ఓకే, ఈ హాఫ్ ముక్కలు అన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటాం. ఓకే, హాఫ్ కప్ దబ్బకాయ తీసుకొని దీనిలో ఇప్పుడు మనం ఈ కప్లో కూడా హాఫ్ ముక్కలనే మనం వేస్తాం. అంటే ఒక సగం కప్పు దబ్బకాయ ముక్కలను వేసేసుకుంటాం. ఓకే, యా. సో దీనిలో మనం ఒక 2 బిర్యానీ ఆకులు అంటారు, వాటిని వేసేద్దాం. ఓకే, ఇది పచ్చి పసుపు అనమాట. సో నార్మల్గా మనకి ఆర్గానిక్ పసుపు అని బయట కూడా దొరుకుతుంది కదా. సో మనం ఏం చేసామంటే పచ్చి పసుపు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో దాన్ని మంచిగా ఎండ పెట్టేసేసి పౌడర్ చేసాం అనమాట. ఓకే, ఓకే. సో ఆ పౌడర్ ఇది. సో ఇది ఒక అంటే పచ్చి పసుపే వాడారా? ఒకవేళ అది లేని వాళ్ళు ఇంట్లో పసుపు వాడచ్చా? అంటే మనం ఎప్పుడు వాడినా కూడా పసుపు అనేది స్మాల్ క్వాంటిటీలోనే తీసుకుంటాం కదా. సో అది మనం ఇట్లా పచ్చి పసుపుతో తయారు చేసిన తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనమాట. సో నార్మల్గా మనకు బయట దొరికే పసుపు కొంచెం అడల్ట్రెంట్ లాగా కూడా ఉంటుంది. సో ఇది ఒక పావు స్పూన్ సరిపోతుంది. ఓకే, పావు స్పూన్ వేసేసాను. సో ఇది మరిగించాలన్నమాట చక్కగా. ఒక 2 to 3 minutes మంచిగా మరిగించాలి. అప్పుడైతే మనకి అదైతే డికాక్షన్ వస్తుందో అది చాలా విటమిన్ సి రిచ్ కాంపోనెంట్గా ఉంటుంది, చాలా పుల్లగా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి డయాబెటీస్ని తగ్గించడానికి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే యూజువల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ చెప్తుంటారు కదా లోపల ఆర్గన్స్ అన్ని తినేస్తున్నాయి, సెల్స్ అన్ని పాడైపోతున్నాయి అనేసి. సో వాళ్ళకి సరి అయినటువంటి ఇమ్యూనిటీ ఉండదు. అందుకోసమని ఇలా మనం రోజు తాగించినట్లయితే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలానే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. సో ఇలాగ మనం మరిగించుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వచ్చేంత. ఏ టైంలో తాగొచ్చు? సో మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే దీనికి ఉత్తమమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇంకా దబ్బకాయలో మనకి విటమిన్ సి ఉంటుందని చెప్పాం కదా. ఆయుర్వేద శాస్త్రపరంగా ఇది పిత్త అని కొంచెం ప్రేరేపిస్తుంది అనమాట. అంటే పిత్త దోషాన్ని పెంచుతుంది, అలానే వాత ఇంకా కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని వాతానికి కఫానికి సంబంధించినటువంటి ఏవైతే జబ్బులు వస్తూ ఉంటాయో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మెయిన్గా దేనికోసం ఇప్పుడు మనం తయారు చేసింది? ఇది షుగర్ని, అంటే మధునాశిని అని చెప్పుకున్నాం కదా. సో మెయిన్గా షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, అలానే షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం మరిగిద్దామా? ఓకే, మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరిగేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, మరి చక్కగా మరిగిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఇదిగో. ఇప్పుడు మనం చక్కగా దీన్ని వడపోసేసుకుందాం. సో మనము ఆ మిగిలిన దబ్బకాయ ముక్కలు ఉన్నాయి చూసారా, వాటన్నింటిని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని కూడా మళ్ళీ ఇంకొకసారి మనం వాటిని ఉడికించుకోవచ్చు. సో అలా కూడా వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక టీ స్పూన్ తేనెను కూడా కలిపేద్దాం. సో ఇంత క్వాంటిటీ తేనె. ఓకే, ఓకే. చూసారు కదా మంచిగా తయారైపోయింది. సో ఇది కూడా ఎల్లో టీ లాగా తయారైపోయింది.
మార్నింగ్ ఎంటీ స్టమక్లో మనం తీసుకున్నట్లయితే ఇంత క్వాంటిటీ రోజు తీసుకున్నట్లయితే మంచిగా అందరికీ అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఎవరికి అంటే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళంటే డయాబెటిక్ రిస్క్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రోజు ఇలాంటి తాగినట్లయితే మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. అలానే డయాబెటిక్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మధునాశిని కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, మధునాశిని కషాయం అయితే తయారు చేసేసుకున్నాం స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్కి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధునాశిని కషాయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దబ్బకాయ ముక్కలు, తేనె, బిర్యానీ ఆకులు, పసుపు. మధునాశిని కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక దబ్బకాయ ముక్కలు, బిర్యానీ ఆకులు, పావు చెంచా పసుపు వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని అందులో 1 చెంచా తేనెను వేసుకొని కలుపుకుంటే షుగర్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించి ఇమ్యూనిటీ పవర్ని పెంచే మధునాశిని కషాయం రెడీ.